అంటే పాపము లేకపోవటం అంటే దేవుని కుమారునిగా ఉండటము, లేక దేవుని స్వరూపము దేవుని పోలికలో ఉన్నప్పుడు పాపము లేనట్లుగా కనబడుతుంది. దీని అర్థం ఏమంటే, పాపం అంటే ఏమిటి అంటే దేవునిలాగా లేకపోవటమే పాపం. పాపం అంటే ఏమిటి? ఎవరైనా సరే దేవునిలాగా ఎగ్జాక్ట్గా స్వరూపము, పోలిక, స్వభావం, లక్షణం, నడక, తీర్పు, ఆలోచన, తలంపు, ఉద్దేశం, జీవితం ఎగ్జాక్ట్గా దేవునిలాగా ఉండకపోతే ఆ వ్యక్తి పాపి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుడు ఎలా ఉంటాడు అసలు? దేవునిలాగంటే ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు వారిలాగా ఏ ఒక్క విషయంలో మనం లేకపోయినా మనము పాపము చేసినట్టే, లేక మనం పాపులు అని బైబిల్ యొక్క డెఫినేషన్ ప్రభునందు ప్రియులారా. ఈ డెఫినేషన్ ప్రకారం మనం చూసినట్లయితే సర్వలోకము పాపులు అని చాలా తేలికగా గుర్తించవచ్చు, తీర్పును కూడా తీర్చవచ్చు.